హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే తిరుపతి వచ్చాము. బట్ అనుకోకుండా అలిపిరి మెట్ల దగ్గర ఈ అబ్బాయి దొరికాడు. బట్ ఈ అబ్బాయి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరంటే ఇప్పటికి ఇంకా చెప్పట్లేదు, పేర్లు చెప్పాడు. బట్ వెతుకుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి వచ్చాము, ఆమె రూమ్స్ దగ్గర వాళ్ళ అమ్మా నాన్న దొరికారు. ఇప్పుడే ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్నకి హ్యాండ్ ఓవర్ చేద్దామని వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్ తిరుపతి మొత్తం వెతికాము, మనకి ఎక్కడ కనబడలేదు. సరే ఒకసారి కరెక్ట్ గా చూడు మొత్తం, ఫస్ట్ అక్కడి నుంచి అంతా. హలో సార్, మీ అబ్బాయేనా? సార్ 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 కొట్టకండి సార్, కొట్టకండి సార్, కొట్టకండి సార్. ఆల్రెడీ బాధపడుతున్నారు సార్, కొట్టకండి సార్. చూడండి ఫ్రెండ్స్, తిరుపతి వచ్చి ఒక మంచి పని చేసాము. ఇప్పుడే వద్దమ్మా 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 వద్దు వద్దు వద్దు. ఈ అబ్బాయిని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగిస్తున్నాము. వాళ్ళ అమ్మగారు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, వాళ్ళ నాన్నగారు కొంచెం కోపపడుతున్నారు. మీకే కనుక ఇలా జరిగితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళ అమ్మ నాన్నకి అప్పగిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ అమ్మగారు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను మంచి చేస్తా ఉంటే తిరుపతిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు నమ్మకాకండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు దగ్గరగా పెట్టుకొని ఇట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లల్ని దగ్గరగా ఉంచండి. మా నాన్న వాళ్ళు, మామయ్య వాళ్ళు అక్కడ రూమ్ కోసం వెళ్తే మేము ఇక్కడ వర్షం వస్తుంది జస్ట్ ప్రాంక్ చేసాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.